నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటేశ్వర టెక్స్టోరియం, రాజావీధి, వెంకటగిరి. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అన్ని వెరైటీలపై హోల్సేల్ ధరలకే 1+1 ఆఫర్స్ లభించును. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఒక క్యాట్లాగ్ సారీ ఉచితం. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఫ్యాన్సీ చీర ఉచితం. 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బెనారస్ ఫ్యాన్సీ పట్టు చీర ఉచితం. మా వద్ద ఆల్ క్యాట్లాగ్ బెనారస్ ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ సారీస్, లెహెంగాస్, రామాంగో, కాటన్ సారీస్, ఇంకా మరెన్నో అద్భుతమైన మోడల్స్, డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది మీ వెంకటేశ్వర. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఈ పండుగల వేడుకలను మీ వెంకటేశ్వరతో జరుపుకోండి. ఇంటింటా సంబరం మన వెంకటేశ్వరకే సాధ్యం. వెంకటగిరి అంటేనే వెంకటేశ్వర, వెంకటేశ్వర అంటేనే వెరైటీస్. వెంకటేశ్వర టెక్స్టోరియం, రాజావీధి, వెంకటగిరి. తిరుపతి జిల్లా వెంకటగిరి బీజేపీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి అడుగుజాడల్లో అందరూ పయనించాలని వెంకటగిరి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి శత జయంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు పాలా కృష్ణమూర్తి, వెంకటగిరి యువమోక్ష అధ్యక్షుడు కన్నా వెంకట సుబ్బయ్య అలియాస్ చిన్న, వీరితో పాటు బీజేపీ నాయకులు చెంజి తిరుపాలు, గుర్రం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి నాయకత్వం, మోడీ నాయకత్వం, పేదబడుగు వర్గాల ఆశాజ్యోతి మోడీ నాయకత్వం. ఈరోజు భారతరత్న, భారతదేశం ఎదుగుతుందని చెప్పి ఏమాత్రం మనం డౌట్ లేదు. రాబోయేటువంటి 2047 నాటికి మనకి భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడుతుందన్నట్లు ఎలాంటి సందేహం లేదని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికీ పునాదైనటువంటి వాజ్పేయి గారిని ఈరోజు మనందరం కూడా నివాళులర్పించి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఎవరికి ఈ సందర్భంగా కూడా వాళ్ళకి ఘన నివాళులు మన భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకం తరఫున కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమాల్లో అన్ని మన జిల్లా హెడ్ క్వార్టర్లో కాంస్య విగ్రహాలను ఆవిష్కరించి మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 26 జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనం కార్యక్రమాలు చేసాం. మన నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా మనకి కూడా ఇక్కడ కూడా ఆ కార్యక్రమం రేణిగుంటలో ప్రారంభించినటువంటి విషయం మీకు అందరూ తెలిసి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా వచ్చున్నారు. దానికి ఈరోజు అమరావతిలో అటల్జీ వనాన్ని ఈరోజు అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహం 15 అడుగులో ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు మనకి అమరావతిలో జరుగుతుందని చెప్పి నేను మీకు అందరూ కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ చరవేగంతో అదే అభివృద్ధిని ముందుకు తీసుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అటువంటి ఈరోజు ప్రతి గ్రామానికి మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతానికి తారు రోడ్డు నిర్మాణం జరిగిందని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి నెహ్రూ ఎన్ఆర్జే ఒక ఎన్ఆర్బై ఒక పథకం ఒకటి మాత్రం ఉండేది. అది చిన్న చిన్న గ్రావిల్ రోడ్లు అవి మాత్రం వేసేవాళ్ళు. ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వచ్చినప్పటి నుంచే గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో అనుబంధంగానే నాబార్డు కింద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని, అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్ అని, మైగ్రేషన్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్ అని, మిగిలినటువంటి రోడ్డు అన్నీ కూడా ఏఐఐబి
ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకి అన్ని గ్రామాలు కూడా కనెక్టివిటీ వచ్చింది. ఆ రోజు వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మరొక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తాము. దాంట్లో అంతర్భాగంగానే ఆ రోజు అనేక అనురాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజని నేషనల్ హైవేస్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ, అదేవిధంగా విమానాశ్రయాల అనుసంధానం, అదేవిధంగా టెలిఫోన్ కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగాడు ఆ రోజు ఉన్నటువంటి మన భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి విప్లవాత్మక మార్పుల్లో ఒకటని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకు ఒకే ఒక టీవీ ఉండేది, దూరదర్శన్. దూరంగా నుంచి మనం దండం పెట్టుకునేవాళ్ళం, ఒకే ఒక టీవీ ఛానల్ ఉండేది, అదే దూరదర్శన్. కాలక్రమేణా వాజ్పేయి గారి టైంలోనే దాదాపు వందలాది వేలాది ఈరోజు ఛానల్స్ వచ్చాయంటే అది వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఒక భాగం అని చెప్పి మనందరం కూడా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఆ కాలక్రమేణా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు NRDWP నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్కి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో తాగునీటి వసతి ఉండాలి, మనకి ఓరే ట్యాంక్ ఉండాలి, ఓరే ట్యాంక్ నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పి ఆ రోజు వారు అనుకొని మనకు ఆ రోజు ఉన్నటువంటి మనకి ప్రధానమంత్రిలో కేంద్ర పిలుపు మేరకు వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 13వ రోజు మరలా ఆయా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆడ జరిగినటువంటి ఓటింగ్లో మనం బలం నిరూపించుకోలేక 13 రోజులకే మనం ఆ ప్రధానమంత్రి పదవిని వదిలేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. తర్వాత 1998లో మరలా ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఎక్కినటువంటి మనకందరికీ తెలుసు. 1998లో 13 నెలల పాటు 1998, 99లో ఆ సమయంలోనే మనకి అణు సంబంధించినటువంటి ఒక టెస్టింగ్ ఆ రోజు భారతదేశంలో అణుబాంబుల తయారీలో అంతకుముందు వ్యవస్థ లేనప్పటికి కూడా వారు అణు పరీక్షలు జరిపి ప్రోగ్రామ్ అణు పరీక్షలు జరపడం వలన మన భారతదేశానికి ప్రపంచంలో కల్లా ఒక గుర్తింపు రావడం జరిగింది. భారతదేశం కూడా అణు పరీక్షలు చేస్తూ ఉంది. ఇది కూడా న్యూక్లియర్ బాంబులను తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయని చెప్పి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా 1998లో మే నెల 3వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దాదాపు 3 నెలల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. చాలామంది మన ప్రముఖులందరికీ కూడా తెలుసు. అది పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనికులు మన దేశంలోనికి నియంత్రణ రేఖను దాటి మనకు ముందుకు వస్తుంటే దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఈ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాము. దాని తర్వాత జరిగినటువంటి 1999 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటులో 543 స్థానాలకు గాను 303 స్థానాలు మనం గెలుచుకొని ఆ రోజు NDA నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. మరి 1996లో 13 రోజులు, 1990 నుంచి 99 వరకు 13 నెలలు, తర్వాత 1999 అక్టోబర్ 13వ తారీఖున మరణ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయము వాజ్పేయి గారు అని చెప్పి అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి 1999లో నుంచి 2004 వరకు ఆయన మన భారత ప్రధానమంత్రి. ఆ రోజు వాజ్పేయి గారు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం అందరికీ తెలుసు. మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా? తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కలల ఆఫీస్ కి అద్భుతమైన చిరునామా. గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ మిద్దెపైన ప్రతి అంతస్తు 2800 చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి, వెలుతురు సదుపాయాలతో 2వ మరియు 3వ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి.
క్లినిక్స్, హాస్పిటల్స్, ల్యాబ్స్, బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్. మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక. అత్యాధునిక సౌకర్యాలు మీకోసం, లిఫ్ట్ సౌకర్యం, కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్. అంతేకాదు, నిరంతర భద్రత కోసం సీసీటీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకండి. మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి. ఇప్పుడే సందర్శించండి. సంప్రదించండి. వాట్సాప్ శ్రీకుమార్ 63025 06685.